హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే రఘురామ్ కనిపించట్లేదని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం అయితే వెతుకుతూ ఉంటారన్నమాట. ఇక అప్పుడే మీ ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి కూల్గా ఉన్నావు అని చెప్పేసి శృతిని రాజు అయితే అడుగుతాడు. నాకు టెన్షన్ పట్టడం తెలియదు అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది అనమాట. ఇక అప్పుడే అక్కడికి రఘురామ్ అయితే వచ్చేసరికి శృతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. కానీ వీళ్ళెవరో తెలియనట్లుగా రఘురామ్ అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక తర్వాత శాలినిని అయితే స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పిన క్రాంతి అయితే నేను వెళ్ళి వెతుకుతా అని చెప్పేసి అంటాడు. ఇక క్రాంతిని మరో సైడ్ అయితే పంపిస్తుంది అనమాట శాలిని. ఇక ఒక వ్యక్తితో స్ప్రేని అయితే తెప్పిస్తుంది. హై ఫ్లేమబుల్, ఇది చిన్న నిప్పు రవ్వ తగిలిన బగ్గున మండుతుంది మేడం అని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. ఇక రఘురామ్ ఏమో ఎంత ఆలోచించినా నాకు ఎవరు గుర్తు రావడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక జగదీశ్వరి అని ఇంకో పేరున్న ఇంకొక మహిళని తన భార్య అని చెప్పేసి రఘురామ్ అయితే అనుకుంటాడనమాట. ఇక ఆవిడైతే నేను మీ ఆవిడని కాదండి, మీరెవరో నాకు తెలీదు, ఇలా పరాయి మగాడితో నేను మాట్లాడను అని చెప్పేసి అనగానే పరాయి మగాడిని అండి అని చెప్పేసి నువ్వు అనడం నాకేం నచ్చలేదని చెప్పేసి రఘురామ్ అయితే సీరియస్ అవుతాడు. ఏంటబ్బా ఇదని ఎవరో తేడాగా ఉన్నాడని చెప్పేసి ఆవిడైతే పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. ఇక గొడవ చేస్తూ ఉంటుంది. ఆమె భర్త వచ్చి నా భార్య అని చెప్పేసి చెప్పినా కానీ రఘురామ్ అయితే ఆవిడ చేయి పెట్టుకొని నా వైఫ్ అని చెప్పేసి అంటారనమాట. ఇక అక్కడైతే గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక రఘురామ్ని అయితే ఆ వ్యక్తి తోసేయగానే క్రాంతి అయితే వచ్చి పట్టుకుంటాడనమాట. అప్పుడే ఇక ఆ వ్యక్తి కాలర్ని క్రాంతి పట్టుకుంటే ఇక అతనైతే కొడతాడనమాట. ఏంటి తప్పు మీరు చేసి నా మీదకి వస్తున్నారు, ఎంత ధైర్యరా నీకు నా కాలర్ పట్టుకుంటావా అని చెప్పేసి కొడతాడనమాట. ఇక అప్పుడే విరాట్ అయితే వచ్చేసి నా తమ్ముడి మీద చెయ్యి ఎత్తుతావా అని చెప్పేసి ఆ వ్యక్తిని అయితే కొడతాడు. మరి మీ నాన్న చేసింది బాగుందా, నన్ను పట్టుకుని తన భార్య అంటున్నాడని చెప్పేసి ఇక జగదీశ్వరి అయితే చెప్తుంది అనమాట. గంట సౌండ్కి రఘురామ్కి అన్నీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక విరాట్ అయితే క్షమించండి అని చెప్పేసి అడిగి ఇక గొడవకి ఫుల్ స్టాప్ అయితే పెట్టేస్తాడనమాట. ఇక తర్వాత సీన్లో గుడిలో అయితే రాజుతో శృతి మాట్లాడుతూ ఉండడం కామాక్షి అయితే చూస్తారన్నమాట. ఇక అప్పుడే శృతి అయితే కొత్త కారుకు పూజ చేస్తున్నాడు. ఆ రోజు మనకి కార్లో లిఫ్ట్ ఇచ్చాడే అతనే అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత రఘురామ్ అయితే సారీ జగదీశ్వరి, నా మతిమరుపుతో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా, మన పిల్లలను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు అవమానం జరగగానే క్రాంతి తట్టుకోలేక ఎదురు తిరిగాడు. వాడి ఒంటి మీద చేయి పడగానే విరాట్ చూడలేక వాడికి అండగా నిలబడ్డాడు. తండ్రి మీద గౌరవం, అన్నదమ్ముల మధ్య అభిమానం అంటే అలా ఉండాలని చెప్పేసి రఘురామ్ అయితే చెప్తాడనమాట. ఇక రఘురామ్, జగదీశ్వరి, విరాట్, చంద్రకళ దంపతులు హోమం అయితే చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చంద్రకళ అయితే కొన్ని చీరలు ఆ పూజకి దగ్గరలో పెట్టగానే అక్కడ అయితే దీపం అయితే ఉంటుందన్నమాట. అయితే ఏ చీరలు అయితే చంద్రకళ దేవతకి పూజలో అయితే పెట్టిందో ఇక ఆ చీరల మీద ఈ శాలిని అయితే పర్ఫ్యూమ్ ఒకటి స్ప్రే అయితే ఒకటి తీసుకుంటుంది కదా, దాన్ని అయితే ఎవరికి తెలియకుండా స్ప్రే చేస్తుంది అనమాట. ఇక పూజలో ఉండగానే ఇక పక్కనే దీపం అయితే ఉంటుంది కదా, ఇక అది తగిలి ఆ చీరలన్నీ తగలబడిపోతూ ఉంటాయన్నమాట. ఇక ఒక్కసారిగా అలా మంటలు వచ్చేసి చీరలన్నీ కాలిపోయేసరికి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అపచారం అపచారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.